3.5 నెలల తర్వాత సికింద్రాబాద్ నుంచి పంజగుట్ట మార్గంలోని రసూల్పుర రోడ్డు అందుబాటులోకి వచ్చింది. ఈ రహదారిని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రారంభించారు. ఈ బ్రిడ్జి ప్రారంభోత్సవ కార్యక్రమంలో మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, కంటోన్మెంట్ శాసనసభ్యులు సాయన్న, కమిషనర్ లోకేష్ కుమార్, డిప్యూటీ మేయర్ శ్రీలత శోభన్ రెడ్డి, జోనల్ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. తాజాగా రసూల్పుర రోడ్డు అందుబాటులోకి రావడంతో వాహనదారులకు ఉపశమనం లభించినట్లయింది. లోకేష్ కుమార్ గారికి, జోనల్ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి గారు, స్ట్రాటజిక్ నాలెడ్జ్ డెవలప్మెంట్ కిషన్ గారికి, విజయభాస్కర్ గారు, అదేవిధంగా కంటోన్మెంట్లో ఉన్నటువంటి మాజీ బోర్డు మెంబర్లు, కంటోన్మెంట్ నాయకులకు, సనత్ నగర్ నాయకులకు, మాజీ కార్పొరేటర్లకు, మరి పార్టీ నాయకులకు, ప్రజలకు కూడా ప్రతి ఒక్కరికి పేరు పేరున అభినందనలు. ఏం జరుగుతుందో మీరు అందరూ కూర్చోండి. అంటే ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకోండి. ఎందుకంటే హైదరాబాద్లో వెహికల్స్ బాగా పెరిగిపోయింది. మీకు కొన్ని లక్షల వెహికల్స్ పెరిగిపోయినాయి. అందుకే ట్రాఫిక్ మూవ్మెంట్ కూడా ఫ్రీగా ఉండాలనేటువంటి ఉద్దేశంతో మరి ఈ విధంగా పెద్ద బ్రిడ్జులు కట్టుకోవడం, మరి అదే అది గౌరవ శాసనసభ్యులు సాయన్న గారు మాట్లాడవలసిన ప్రీతమ మంత్రివర్యులు శ్రీ తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు, ఇక్కడ ఉన్నటువంటి కమిషనర్ గారు, జిహెచ్ఎంసీ జోనల్ కమిషనర్ గారు, మున్సిపల్ అధికారులు, కార్పొరేటర్ గారు, నాతో పాటు విశేష ముఖ్య నాయకులందరికీ, మన గ్రేటర్ హైదరాబాద్ మేయర్ గారు, సోదరిమణి గద్వాల విజయలక్ష్మి గారికి, గౌరవ సీనియర్ శాసనసభ్యులు సోదరులు సాయన్న గారు, మన కార్పొరేటర్ మహేశ్వరి శ్రీహరి గారు, హైదరాబాద్ జిహెచ్ఎంసీ కమిషనర్ గారు లోకేష్ కుమార్ గారికి, జోనల్ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి గారు, స్ట్రాటజిక్ నాలెడ్జ్ డెవలప్మెంట్ కిషన్ గారికి, విజయభాస్కర్ గారు, అదేవిధంగా కంటోన్మెంట్లో ఉన్నటువంటి మాజీ బోర్డు మెంబర్లు, కంటోన్మెంట్ నాయకులకు, సనత్ నగర్ నాయకులకు, మాజీ కార్పొరేటర్లకు, మరి పార్టీ నాయకులకు, ప్రజలకు కూడా ప్రతి ఒక్కరికి పేరు పేరున అభినందనలు. ఏం జరుగుతుందో మీరు అందరూ కూర్చోండి. అంటే ప్రజలకు